హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను స్క్విడ్ ఫిష్‌లు చేస్తున్నాను. సో, దీన్ని మేము కోన్ సంచులు అని అంటాము ఆంధ్రాలో. సో, వేరే వేరే పేర్లుంటాయి. మీ ఊర్లో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. నేను దీనికైతే 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. అవి చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీకి బావుంటుంది. అండ్ ఇవి చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మసాలా తయారు చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, మెంతులు అండ్ కొంచెం మిరియాలండి. ఇవి టేస్ట్ కోసం నేను వేసాను. స్మూత్ పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి అండ్ ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి అది బాగా సాఫ్ట్‌గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలండి. ఎందుకంటే అది మగ్గకపోతే పచ్చి వాసన వస్తది. అది మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని మనం వేసుకోవాలి. నేను ఇంచుమించు ఒక స్పూన్ వరకు మసాలా పేస్ట్ వేసానండి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసుకొని కట్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కోన్ సంచులు పీసెస్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలండి. దానికది మసాలా దానికి పట్టడానికి ఒక 5 నిమిషాలు వేసిన తర్వాత మగ్గించండి. అది మసాలా బాగా పీసెస్‌కి పడుతుంది. దాని తర్వాత అది మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత మనం ఏ కప్‌తో అయితే మనం ఫిష్‌ని తీసుకున్నామో దాంతో 2 కప్పులు నీళ్ళేసానండి. ఇది మనం నాటుకోడి పులుసు ఎలాగైతే చేసుకుంటామో అలాగే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది పీసెస్ అనేవి. సో, నీళ్ళు ఎక్కువేసి ఉడికించుకుంటే అది స్మూత్‌గా ఉంటుంది. లేదు అంటే కనుక ఒక రకంగా సౌండ్‌గా ఉంటుంది. సో, అది ఉడికించుకునేటప్పుడు చూసి ఉడికించుకోండి. సో, మీరు నీళ్ళు పోసి కాస్త మరుగుతున్నప్పుడు మీరు టేస్ట్ చేసి ఉప్పు అది చెక్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ తక్కువ అనిపించింది. సో, అందులోనే నేను కారం, ఉప్పు 2 యాడ్ చేసుకున్నాను. మీరు మిడిల్‌లో ఎందుకు మీరు కారం వేయలేదని అడగకండి. నేను చేపలు మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడే నాకెంత కావాలో ఏంటో అప్పుడే నేను కరెక్ట్‌గా వేసుకుంటాను. సమ్‌టైమ్స్ నాకు ఎక్కువ తక్కువ అవుతుంది. అందుకని నీళ్ళు మరిగేటప్పుడు వేసుకుంటాను మళ్ళీని. సో, ఇలా దగ్గరికి ఇగురులాగా అయ్యేదాకా తీసుకుని తర్వాత సర్వ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ మీకు ర్యాండమ్‌గా వస్తూ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.